మార్కెట్‌లో చూసినట్లయితే అధికార పార్టీయే గెలుస్తుందని మీరు ఎగ్జిట్ పోల్‌లో వచ్చింది మీరు చెప్తున్నారు. మీరు ఓన్‌గా ఏం చెప్పట్లేదనుకోండి. కానీ మార్కెట్‌లో ప్రధానంగా చెప్తే అధికార పార్టీ మీదున్న బిగ్గెస్ట్ మైనసెస్ ఏమేమి ఉన్నాయంటే హైడ్రా ఒకటి, ఈ కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఒకటి, దాని తర్వాత గెలిచిన ఈ 2 ఇయర్స్‌లో 6 గ్యారెంటీల విషయాలు అంతంత మాత్రంగానే ఉన్నట్టుగా. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో కాంగ్రెస్ అధికార పార్టీయే గెలుస్తుంది. అది కూడా 1.5 జస్ట్ స్లైట్ మెజారిటీ ఒక 2000 మెజారిటీతో గెలుస్తుంది అని అంటున్నారు. ఇక్కడ పార్టీ అంశాల మీద జూబ్లీ హిల్స్ గెలుస్తుందనొచ్చా? లేదా క్యాండిడేట్ నవీన్ యాదవ్‌ని చూసి గెలిపిస్తున్నారనొచ్చా? మాగంటి సునీత గారి పరిస్థితి ఏంటి అనంటే ఏమంటారప్పుడు? అంటే దీంట్లో ఎలాగంటే కాంగ్రెస్‌కి ఇప్పుడు ఇంత పరిస్థితి రావడం అంటే 1% లీడ్‌తోనే రావడం కారణం ఏంటంటే పబ్లిక్ పట్ల కొంత అసంతృప్తి ఉందండి. ఒక హైడ్రా విషయం ఏంటి కానీ మిగతా కొన్ని కొన్ని విషయాల్లో చూసుకుంటే కనుక 6 గ్యారంటీస్ విషయంలో ఏంటి కానీ కొన్ని విషయాలు ఉన్నాయి. జనరల్‌గా ఏంటంటే 2 ఇయర్స్ ఉన్నప్పుడు వన్ సైడ్ అవ్వాలి అధికార పార్టీకి జనరల్‌గా. అవును. కానీ 2 ఇయర్స్‌లో ఇంత వ్యతిరేకత వచ్చిందంటే కొంత మైనస్ అనేది పబ్లిక్‌లో ఉందండి. అది హైడ్రా విషయం అవ్వచ్చు, మిగతా అన్ని విషయాల్లో కూడా. ఇక్కడ పార్టీయా, క్యాండిడేట్ అంటే 2 ఉంటదండి కాంబినేషను. అంటే పార్టీ క్యాడర్ ఉంటది. అలాగే క్యాండిడేట్‌కి నవీన్ యాదవ్ గారికి ఉన్న చరిష్మా మీద ఏంటి కానీ, అలాగే సింపతి. ఇప్పుడు సింపతి పాయింట్ తీసుకుంటే అనుకోండి ఇద్దరికీ ఉంటది. మాగంటి సునీత గారికి ఉందండి. అలాగే నవీన్ యాదవ్ గారికి సింపతి ఉంది.